వెల్కమ్ టు D24 న్యూస్. ఎన్ఆర్ఐ విభాగం రాష్ట్రంలో వైసీపీకి మద్దతుగా 4 బస్సుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో ఒక బస్సు వచ్చి తిరుగుతున్నారు. అందులో భాగంగా పిఠాపురం పరిసర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక బైపాస్ రోడ్లో గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైఎస్ఆర్సీపీకి ఓటు ఎందుకు వేయాలనే కాన్సెప్ట్తో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల నుండి వచ్చిన ప్రవాస ఆంధ్రులు మాట్లాడుతూ జగన్ ఒక విజనరీ మ్యాన్ అని కొనియాడారు. విదేశాల్లో పొందని కొన్ని విద్యా వైద్య సదుపాయాలు జగన్ భవిష్యత్ తరాలకు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు గెలిపించాలని, స్థానికంగా చూస్తే పిఠాపురంలో వంగ గీత విశ్వనాథ్ తమ గెలుపుకు ఆహ్నిశలు కష్టపడుతున్నారని, ఆమెలా ప్రత్యర్థి కష్టపడుతున్నారా అని ప్రశ్నించారు. సేవకుడంటే ఏసీలకు హెలికాప్టర్లకు పరిమితం కాకూడదని, ప్రజల కష్టాల్లో ఒకరై శ్రమించాలని ఈ సందర్భంగా అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కార్తిక్ ఎల్లాప్రగడ. నేను యూరోప్ నెదర్లాండ్స్లో ఉంటాను. సో నాతో పాటు మా ఎన్ఆర్ఐలు చాలామంది, కృష్ణ కోడూరు గారు యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చారు, బ్రహ్మానంద రెడ్డి గారు స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు, ఇక్కడ ఉన్నారు బ్రహ్మానంద రెడ్డి గారు. అలాగే ఐటీ వింగ్ రిప్రజెంటేషన్ కూడా ఉందండి. సురేంద్ర గారు యూకే నుంచి వచ్చారు, ఓబుల్ రెడ్డి గారు యూకే నుంచి వచ్చారు, చాలామంది ఐటీ ఇలాగే ఇటలీ నుంచి కూడా రిప్రజెంటేషన్ వచ్చిందండి. సో మేమంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చాము అంటే, ఈ 2 వారాలు పూర్తిగా ఆఫీసుకి సెలవులు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రావడానికి పూర్తి నెసెసిటీ ఉందనే ఉద్దేశంతో వై ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్ళడానికి 10 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా 4 బస్సులు తిరుగుతున్నాయి. ఒకటేమో గోదావరి జిల్లాల్లో, ఇంకొకటేమో విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో, ఒకటేమో వైజాగ్ రీజన్ అండి, ఇంకొకటి నెల్లూరు రాయలసీమ. సో దేశవ్యాప్తంగా సుమారు 130 మంది ఎన్ఆర్ఐలు మొన్న పార్టీ ఆఫీస్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగిందండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా మొన్నంతా రాజమండ్రిలో క్యాన్వాస్ చేయడం జరిగిందండి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటాడా లేదా అని చూడడానికి వచ్చామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాడా లేదో మాకైతే తెలియదు, కాసేపట్లో చూస్తాం అసలు ఊళ్ళో ఉన్నాడా లేదా అయినా. అయితే మేము డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో వచ్చామండి. సో ప్రతిదీ కూడా మా మేనిఫెస్టో ఏంటి, ధైర్యంగా మేనిఫెస్టో చేత్తో పట్టుకుని తిరిగే విధంగా మా నాయకుడు గత 5 సంవత్సరాల నుంచి పాలన చేశాడు కదండి. డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో మా మేనిఫెస్టో ఏంటి, గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అమేజింగ్ కార్యక్రమాలండి. వంగా గీత గారు కూడా ఇక్కడ గెలుస్తారు. ఎందుకంటే వారు ఇక్కడే లోకల్గా ఉంటారు, ప్రజానికానికి అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన సేవలు చేస్తారు కాబట్టి వారే నెగ్గుతారు.